నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. అప్పటిదాకా ఆడుకుంటూ ఉత్సాహంగా కదిలే పిల్లల్లో కొంతమంది ఉన్నట్టుండి బిగుసుకుపోతూ ఉంటారు. నోట మాట పలుకు ఉండదు. ఈ రకమైన లక్షణాలను ఒక రకమైన ఫిట్స్ గా చెబుతారు డాక్టర్లు. జ్వరం బాగా తీవ్రంగా ఉన్నప్పుడు, పుట్టుకతోటి డౌన్ సిండ్రోమ్ లాంటి సమస్యలున్నప్పుడు పిల్లల్లో ఫిట్స్ కనిపించే అవకాశం ఉంటుంది. కొంతమందికి జన్యుపరంగా కూడా ఫిట్స్ వస్తూ ఉంటాయి. పిల్లల్లో కనిపించే ఫిట్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఫిట్స్ మెదడులో అకస్మాత్తుగా సంభవించే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ లాంటిది. అందుకే ఫిట్స్ వచ్చిన మనిషి చాలా సందర్భాల్లో ఒక్కసారిగా విపరీతమైన కుదుపులకు లోనవుతాడు. కాళ్ళు చేతులు కొట్టుకోవడం, నోట్లో నురగలు రావడం, కళ్ళు తేలేయడం లాంటివి కనిపిస్తుంటాయి. అయితే అన్నిసార్లు ఫిట్స్ ఇలానే రావాలని ఏం లేదు. మెదడులో ఏ ప్రాంతంలో ఫిట్స్ వచ్చాయనే దాన్ని బట్టి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఫిట్స్లో 100కు పైగా రకాలున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లల్లో వచ్చే ఫిట్స్ రకరకాలుగా వస్తుంటాయి. జ్వరంతో పాటే వచ్చే ఫిట్స్ సర్వసాధారణంగా అందరికీ తెలిసినవే. అయితే ఇవి ప్రమాదమా? చిన్నపిల్లల్లో ఫిట్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో మోస్ట్ కామన్గా ఏంటంటే తరచుగా చూసేది ఫీవర్ ఫిట్స్, ఫెబ్రల్ సీజర్స్ అంటాము. సో ఫీవర్ ఫిట్స్ ఏంటంటే పిల్లలకి 5 నెలల పిల్లల నుండి 5 సంవత్సరాల పిల్లల లోపు వరకు ఫీవర్ ఫిట్స్ వచ్చే టెండెన్సీ ఉంటుంది. ఈ ఫీవర్ ఫిట్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ టెస్టులు చేయాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యూజువల్గా ఆ ఫిట్స్ వచ్చినప్పుడు 5 నుంచి 10 నిమిషాల సమయంలోపు తగ్గిపోతుంది దానంతట అదే. బట్ అది మళ్ళీ ఫర్దర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పాపకు కానీ బాబుకు కానీ 5 సంవత్సరాలు వచ్చే వరకు జ్వరం వచ్చినప్పుడు మొదటి 2 రోజులు ఒక ట్యాబ్లెట్ యూజ్ చేయడానికి ఇస్తాము. ఆ 2 రోజులు మాత్రము ఆ ట్యాబ్లెట్ యూజ్ చేసుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ని మనం తగ్గించుకోవచ్చు. ఫీవర్ ఫిట్స్ తర్వాత ఇంకా ఏంటి అంటే అక్యూట్ సిమ్టమాటిక్ సీజర్స్ అంటాం. అంటే ఏంటంటే ఏదైనా లోపల బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంది, బేబీకి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫిట్స్ రావచ్చు. లేదంటే బ్లడ్లో లవణాలు అవి తేడాలు ఉండొచ్చు, డిసెలెక్ట్రోలైటీమియా అంటాం. అంటే బ్లడ్ షుగర్ తగ్గొచ్చు, లేదంటే సోడియం డిస్టర్బెన్సెస్ అండ్ కాల్షియం తక్కువ అవడం వలన కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరం లేకుండా ఫిట్స్ వస్తే ఇవి సింపుల్ టెస్టులు చేసి చూసుకోవాలి, వేరే ఏమైనా కారణం ఉందా దానివల్ల ఫిట్స్ వస్తున్నాయా అని. అక్యూట్ సిమ్టమాటిక్ సీజర్స్ కాకుండా తర్వాత మోస్ట్ కామన్గా కనిపించేది ఏంటంటే రిమోట్ సిమ్టమాటిక్ సీజర్స్. అంటే ఏంటంటే చిన్నప్పుడు డెలివరీ అవ్వగానే బేబీ ఆడవలేదు, లేదంటే బేబీకి బ్లడ్ షుగర్ తగ్గిపోయింది అప్పుడు, లేదంటే మధ్యలో కొంచెం పెద్ద అయినాక బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఎన్కెఫ్లైటిస్ అంటాం, మెదడు వాపు జ్వరం వచ్చింది, అండ్ లేదంటే ఏదైనా హెడ్ ఇంజురీ అయింది, బాబు బండి మీద నుంచి పడిపోయినప్పుడు తలకి దెబ్బ తగిలింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే బ్రెయిన్లో కొంచెం నరాలు వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ వీక్ అయిన ప్లేస్ నుండి మనకి ఈ ఫిట్స్ డిశ్చార్జెస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి పిల్లల్లో ఫిట్స్ వచ్చినప్పుడు రిమోట్ సిమ్టమాటిక్ సీజర్స్ అంటాము. కొంతమంది పిల్లలు క్లాస్ రూమ్లో ఏదో రాస్తూ కొన్ని సెకన్ల పాటు అలా పరధ్యానంలోకి వెళ్ళిపోతుంటారు. అలా శూన్యంలోకి చూస్తూ లోకంతో ఏ పట్టింపు లేనట్టుగా మారిపోతుంటారు. అలా బడిలో ఉండగా కొన్ని 10ల సార్లు పరధ్యానంలోకి వెళ్ళిపోతుంటారు. చూడటానికి ఆ పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ లేదేమోనని పొరబడే ప్రమాదం ఉంది. కానీ నిజానికి ఇదొక రకం ఫిట్స్ అని చాలా మందికి తెలియదు. ఫిట్స్ వచ్చిందా లేదా అనేది క్లినికల్ డయాగ్నోసిస్గానే చేస్తామన్నమాట. మెయిన్ పేరెంట్స్ డిస్క్రిప్షన్ ఎవరైతే చూసారో వాళ్ళ దగ్గర నుంచి డిస్క్రిప్షన్ వినడం ద్వారా, ఇంకొకటి ఏదైనా వీడియో రికార్డింగ్ చూడడం ద్వారా మనం 100% చెప్పగలుగుతాము. ప్లస్ పరీక్షలు ఎందుకు చేయాలి అంటే ఫిట్స్ ఎందువలన వచ్చినాయి అనేది చూసుకోవాలి. అండ్ ఎలా వస్తున్నాయి, ఒక సైడ్ ఆఫ్ బ్రెయిన్ నుంచి వస్తున్నాయా లేకపోతే 2 సైడ్ల నుంచి వస్తున్నాయా అని చూసుకోవడానికి ఈఈజీ టెస్ట్ అని చేస్తామన్నమాట. ఈఈజీ టెస్ట్ అంటే కొంచెం బాబు నిద్రపోయినాక చేస్తాం టెస్ట్. వైర్లు అవి పెట్టి మనకి గుండెకి ఈసీజీ చేసినట్టుగా బ్రెయిన్కి ఈఈజీ టెస్ట్ చేస్తాము. దాంట్లో ఫిట్స్ బ్రెయిన్లో ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, ఒక సైడ్ నుంచి వస్తున్నాయా 2 సైడ్ల నుంచి వస్తున్నాయా, చిన్న మెదడు దగ్గర నుంచి వస్తున్నాయా అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అన్నమాట.
అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా ఉండే పిల్లల్లో కూడా ఇది మూర్ఛ రోగం వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మెయిన్గా ఏదైనా బ్రెయిన్లో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటే బ్రెయిన్ ఎదుగుదలలో ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఇంకొకటి కొంతమంది పిల్లలకి జన్యుపరంగా టెండెన్సీ ఉంటుంది, ఫిట్స్ వచ్చే టెండెన్సీ. సో అది ఒక రీజన్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే పుట్టుకతోనే మనకి కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీస్ అట్లాగా మైనర్ వేరియేషన్స్ అట్లా ఉన్నా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అది పుట్టుకతోనే ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకు బయటపడింది అనుకోకూడదు. బట్ ఏ వయసులోనైనా బయటపడచ్చు. కొంతమంది సంవత్సరంలో బయటపడితే కొంతమందికి 5 సంవత్సరాలకి బయటపడుతుంది. సో అందుకని అలాగా ఉన్నప్పుడు సిట్యుయేషన్ మనకి ఎందుకు రీజన్ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎంఆర్ఐ అనేది చేసుకోవాలి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్కి. అండ్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్కి కూడా న్యూబార్న్ స్క్రీనింగ్ అని మెటబాలిక్ స్క్రీనింగ్ పంపిస్తాం మనము. అండ్ ఇంకొకటి ఏంటంటే జన్యుపరమైన ఫిట్స్కి కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ జెనెటిక్ టెస్ట్లు అన్నీ వచ్చినాయి. సో అవి డిపెండింగ్ అపాన్ ద ఫ్యామిలీ సిట్యుయేషన్ పేషెంట్ కండిషన్ బట్టి అవసరమా లేదా అని నిర్ధారించి పంపించాల్సి వస్తుంది. కొద్దిమంది పిల్లల్లో ఎవరో పట్టి కుదిపినట్టుగా కుదుపులు వస్తుంటాయి. కొన్నిసార్లు ఇవి చాలా తీవ్రంగా ఉంటాయి. స్పృహ కూడా కోల్పోతుంటారు. ఇవి కూడా ఒక రకం ఫిట్స్ అనే విషయం చాలా మందికి తెలీదు. ఇంకో రకం ఫిట్స్ ఉంటాయి. వీటిలో పిల్లలు అదే పనిగా ఊరికే నవ్వేస్తుంటారు. అసలు నవ్వుకోవలసిన సందర్భాలేవీ లేకపోయినా అదే పనిగా నవ్వుతుంటారు. సో యూజువల్గా సింపుల్ ఫిట్స్ చాలా తక్కువ సమయంలో కంట్రోల్ అయిపోయినాయి అంటే దానివల్ల మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ప్లస్ ట్రీట్మెంట్ మనం కంప్లీట్గా ఫస్ట్ అవి ఏమి ఫిట్స్ ఎందువలన వచ్చింది, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఆర్ ఎన్ని నెలలు ఆడుకోవాలి. సో అది మనకి క్లారిటీ ఉంటే యాజ్ అ పేరెంట్ మనకి క్లారిటీ ఉంటే డెఫినెట్గా మనం ఫిట్స్ అనేది కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ కంట్రోల్ బట్ కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. అలా క్యూర్ చేసుకుంటే మనకి మేజర్ కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. ఫిట్స్ ఉన్న పిల్లలు సపోజ్ మీరు ఇంటి దగ్గర ఉన్నారు, బాబుకో పాపకో ఫిట్ వచ్చింది. సో ఇమీడియట్గా ఏం చేయాలంటే మనం నోట్లో ఏది పెట్టకూడదు అండ్ చేతుల్లో తాళం చెవులు అవి పెట్టడం వలన ఏమి బెనిఫిట్ ఉండదు. సో దానికన్నా బాబుని పాపని కానీ ఒక సైడ్కి తిప్పి గాలి ఎక్కువగా వచ్చే ప్రదేశంలో ఉంచాలి, పడుకోబెట్టాలి, నోట్లో ఏమి పెట్టకూడదు. అండ్ ఒక సపోజ్ అంతకుముందే బేబీకి ఫిట్ ఏమైనా వచ్చి ఉంది అంటే కనుక డాక్టర్స్ మీకు ఒక ఎమర్జెన్సీ స్ప్రే అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. అది ఇప్పుడు అవైలబిలిటీ ఉంది. సో అది కొంచెం ముక్కులో స్ప్రే కొట్టేసి ముక్కు రబ్ చేసేస్తే మీకు ఇమీడియట్గా ఫిట్ అనేది తగ్గిపోతుంది. సో ఒకసారి ఫిట్స్ వచ్చినాయి, స్కూల్కి వెళ్ళే బాబు ఫిట్ వచ్చింది, మేము ఇప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. సో అంటే ఏంటంటే బేసిక్గా బాబుని కొంచెం అట్లీస్ట్ ఒక 3 to 6 months ఒక ఫస్ట్ టైం ఫిట్ రాగానే ఒక 3 to 6 months స్విమ్మింగ్కి సైక్లింగ్కి అట్లా పంపించకుండా ఉంటే మంచిది. అండ్ మెయిన్ రోడ్ మీదకి అట్లా ఒక్కడే వెళ్ళకుండా చూసుకోవాలి. అండ్ ఇంకా ఏంటంటే లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ స్లీప్ రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ ఉండాలి. మరీ ఎక్కువ డిలేడ్ స్లీప్ అలా ఉన్నా కూడా మళ్ళీ ఫిట్స్ ట్రిగర్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే చాలా వరకు ఫిట్స్ అనేది కంట్రోల్లో ఉంచుకోగలం. సో యూజువల్గా సింపుల్ ఫిట్స్ చాలా తక్కువ సమయంలో కంట్రోల్ అయిపోయినాయి అంటే దానివల్ల మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ప్లస్ ట్రీట్మెంట్ మనం కంప్లీట్గా ఫస్ట్ అవి ఏమి ఫిట్స్ ఎందువలన వచ్చింది, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఆర్ ఎన్ని నెలలు ఆడుకోవాలి. సో అది మనకి క్లారిటీ ఉంటే యాజ్ అ పేరెంట్ మనకి క్లారిటీ ఉంటే డెఫినెట్గా మనం ఫిట్స్ అనేది కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ కంట్రోల్ బట్ కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. అలా క్యూర్ చేసుకుంటే మనకి మేజర్ కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. ఫిట్స్ కేవలం కాళ్ళు చేతులు కొట్టుకోవడం, స్పృహ కోల్పోవడం, కళ్ళు తేలేయడం లాంటి క్లాసికల్ లక్షణాలే కాకుండా రకరకాలుగా వచ్చే అవకాశం ఉంది. వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. అయితే పిల్లల్లో వచ్చే ఫిట్స్ చాలా వరకు వయసుతో పాటే తగ్గిపోతుంటాయి. భయపడాల్సిన పని లేదు. అయితే పిల్లల్లో ఫిట్స్కు డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం చాలా ప్రధానం. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. జీవనశైలి మార్పులతో ప్రతి 10 క్యాన్సర్ కేసుల్లో 4ని నివారించుకునే వీలుందని ప్రకటిస్తున్నారు బ్రిటన్కు చెందిన పరిశోధకులు. ముఖ్యంగా పొగ తాగే అలవాటుకు దూరంగా ఉండడం ఎంతో మేలు చేస్తున్నట్లు బ్రిటన్లోని క్యాన్సర్ రీసెర్చ్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. పొగ అలవాటును మానుకుని ఉంటే బ్రిటన్లో గత 5 ఏళ్లలో మొత్తం క్యాన్సర్ కేసుల్లో 5వ వంతు కేసులు తగ్గేవని
పరిశోధకులు వెల్లడిస్తున్నారు. పండ్లు, పీచు కూరగాయల్ని అధికంగా తీసుకోవడం, ఉప్పును, మాంసాహారాన్ని బాగా తగ్గించడం, బరువును అదుపులో ఉంచుకోవడం, మద్యానికి దూరంగా ఉండడం, కాసేపైనా వ్యాయామం చేయడం ద్వారా చాలా రకాల క్యాన్సర్లను మనం నివారించుకునే వీలుందని చెబుతున్నారు పరిశోధకులు. షుగర్, దీని పేరులో మాత్రమే తీపి. ఒక్కసారి షుగర్ జబ్బు బారిన పడ్డాక ఇక జీవితం అంతా చేదే. ఇష్టమైన స్వీట్లకు, తీయటి పండ్లకు దాదాపుగా ఫుల్ స్టాప్ పెట్టేయాల్సి వస్తుంది. కంటికి కనిపించిన దాన్ని తినాలంటే వీలు కాదు. కాస్త వెనక ముందు ఆలోచించాల్సిందే. రక్తంలో చక్కెర శాతాన్ని స్థిరంగా ఉంచుకునేందుకు 1,00,000 పథ్యాల్ని పాటించాల్సి వస్తూ ఉంటుంది. అసలు షుగర్ బాధితులు ఏం తినాలి, ఏం తినకూడదు, షుగర్ను అదుపులో ఉంచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు అన్నాన్ని మానాల్సిన పని లేదు. బియ్యాన్ని పాలిష్ పట్టించకుండా వండుకుని తినొచ్చు, లేదా పాత బియ్యాన్ని వండుకోవడం మంచిదే. పాత బియ్యంతో పాటు పాత గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు వంటి ధాన్యాలను తరచుగా తీసుకోవాలి. కాయగూరలను, ఆకుకూరలను ఎక్కువగా తినాలి. ఆహారంలో పీచు పదార్థాలు తప్పకుండా ఉండేట్టుగా చూసుకోవాలి. నిర్ణీత సమయాల్లో భోజనం చెయ్యాలి. విందులు, ఉపవాసాలు పనికిరావు. తియ్యని పిండి పదార్థాలు, వేపుడు వంటకాల్ని బాగా తగ్గించాలి. పాలు, పాలతో చేసిన వంటకాలు, ధాన్యం అంటే సజ్జలు, బార్లీ, కొర్రలు, జొన్నలు, మొక్కజొన్న, మరమరాలు, గోధుమలు, సేమియా వంటి వాటిని తరచుగా తీసుకోవచ్చు. నిమ్మ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష, జామ, బొప్పాయి, యాపిల్ వంటి పండ్లు మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుతాయి. వీటిని తరచూ తీసుకోవాలి. పసిబిడ్డ కుక్కపట్టి ఏడుస్తుంటే ఆకలేసి ఏడుస్తోందని అనుకుంటాం. పనులన్నీ పక్కన పెట్టేసి పరిగెత్తుకొచ్చి పాలిస్తారు చాలా మంది తల్లులు. లేదంటే నోట్లో పాలపీక పెట్టేసి జోకొడుతూ ఉంటారు. గ్లూకోజ్ వాటర్ అనో, గ్రైప్ వాటర్ అనో చంటి బిడ్డ నోటికి అందిస్తూ ఉంటారు మరికొంతమంది. ఇన్ని చేసినా బిడ్డ ఏడుపు ఆగుతుందా అంటే ఆగదు. ఆరున్నొక్క రాగంతో మరింతగా రాగాలు తీస్తూనే ఉంటారు. నిజానికి పసిబిడ్డ ఏడ్పు వెనుక ఒక్క ఆకలి మాత్రమే కాదు, మరెన్నో కారణాలుంటాయని చెప్తారు డాక్టర్లు. పసిబిడ్డ ఏడ్పు వెనుక కథ కమామిష్ ఏమిటో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పసిబిడ్డ ఏడుపు వెనుక అసలు కారణాలేంటి? పసిపిల్లలు తరచుగా ఎక్కువగా ఏడవటం అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాము. ఎస్పెషల్లీ 2 to 6 months ఆర్ 8 months చిల్డ్రన్, బేబీస్ ఉన్నట్టుండి నిద్రలో ఎక్కువ ఏడుస్తున్నారనో, లేకపోతే పాలు తాగాక పడుకోలేక ఎక్కువ ఏడుస్తున్నారనో ఇట్లా చూస్తుంటాం. ఈ ఎక్సెసివ్ క్రైకి ఇంకా రీజన్స్ తీసుకుంటే, ఒక్కొక్కసారి మనం పిల్లలకి కంటిన్యూస్గా డైపర్స్ వేస్తూ ఉంటారు. ఈ డైపర్స్ వేసినప్పుడు వెనకాల కింద ర్యాష్ లెక్కన ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎర్రగా, ముడ్డంతా ఎర్రగా అయిపోతుంటుంది. అది మనం గమనించకుండా చూసుకుంటుంటే వాళ్ళు విపరీతంగా ఏడుస్తుంటారు. సో డైపర్స్ తీసి కొద్దిగా ఆయింట్మెంట్ పూసి కొద్దిగా చేస్తే ఆ ర్యాష్ తగ్గితే ఏడుపు అనేది తగ్గుతుంటుంది. తర్వాత ఇంకోటి సర్వసాధారణంగా చూసేది మనం చేతి ఉంగరాలు లేకపోతే టైట్ బ్యాండ్స్ అది వేస్తుంటాం. సో అది ఒక్కొక్కసారి బాగా టైట్ అయిపోయి, నీళ్లు పడి తెలిసినప్పుడు టైట్గా అయిపోయి అవన్నీ బాగా చికాగ్గా లేకపోతే నొప్పిగా ఉంటుంటుంది. సో అట్లాంటివి మనం రిలీజ్ చేసేస్తుంటే వాళ్ళు కొద్దిగా ఏడుపు అనేది తగ్గించేస్తారు. సో దీస్ ఆర్ సమ్ సింపుల్ రీజన్స్. పాలు తాగిన తరువాత కొంతమంది పిల్లలు ఏడుపు లంకించుకుంటూ ఉంటారు. ఎందుకలా? చంటి పిల్లలు ఎస్పెషలీ 15 days to 3 months పిల్లలు పాలు తాగినసేపు బాగా తాగుతారు, కింద పడుకోబెట్టంగానే బాగా ఏడుస్తున్నారు, పడుకోవట్లేదు అని తీసుకొని వస్తుంటారు. యూజువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ మనం ఏం చేస్తుంటామంటే, పాలు తాపించిన తర్వాత వెంటనే పిల్లల్ని కింద పడుకోబెట్టకూడదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పాలు కూర్చోబెట్టి తల్లిలు తాపియాలి, తల్లిపాలు కూర్చోబెట్టి తాపియాలి. యూజువల్గా పిల్లలు ఏం చేస్తారంటే పాలు తాగేటప్పుడు పాలతో పాటు గాలి కూడా లోపలికి మింగుతూ ఉంటారు. సో ఆ గాలి కానీ మనం సరిగా బయటకు తీసుకోకుండానే వెంటనే పడుకోబెడితే కడుపు ఉబ్బరంగా వచ్చి బాగా పిల్లలు ఏడుస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, పాలు ఇచ్చిన తర్వాత పిల్లల్ని భుజానికి వేసుకొని 10 to 15 minutes ఇట్లా బర్పింగ్ చేయాలి. అంటే 1-2 నిమిషాలు ఉండే గాలి బయటికి రాగానే పడుకోబెట్టకూడదు అనమాట. ఆ గాలి పూర్తిగా వచ్చేయాలి. సో 10 to 15 minutes మనం మినిమం బర్పింగ్ చేతిలో వేసుకొని ఇట్లా మనం బిడ్డని ఇట్లా ఇట్లా కూడా కొద్దిగా ప్యాక్ చేయాలన్నమాట. సో అట్లా చేస్తే ఆ కడుపులో ఉండే గాలంతా బయటికి వచ్చేసి వాళ్ళు కంఫర్ట్ అప్పుడు పడుకుంటారు. సో అది ఫస్ట్ ఫార్మోస్ట్ రీజన్ అనమాట. కొంతమంది చంటి పిల్లలు మధ్యాహ్నం పూట ఏడుస్తూ ఉంటారు. ఎందుకని? పిల్లలు ఎస్పెషలీ 3 weeks to 3 months పిల్లలు మధ్యాహ్నం 3 గంటల నుంచి తెల్లారుజామున 3 గంటల వరకు
కొంతమంది పిల్లలు విపరీతంగా ఏదో 2-3 అవర్స్ ఏడుస్తూ ఉంటారు. దీన్ని కోలిక్ అంటాం. సో మార్నింగ్ అంతా ఫీడింగ్ బాగానే తీసుకుంటారు, సాయంత్రం అయితే చాలు బాగా ఎక్కువ ఏడ్చేసి స్టార్ట్ చేస్తారు. ఈ కోలిక్ అనే దానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రీజన్స్ మనకి ఉండవు అనమాట. వాళ్ళు అట్లా క్రాంకీగా ఏడుస్తుంటారు. యూజువల్గా దానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం రీఅష్యూరెన్స్, అంటే పేరెంట్స్కి ఇది భయపడాల్సింది కాదు, దీన్ని కోలిక్ అంటారు. యూజువల్లీ 3 weeks to 3 months ఉంటుంది, ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతుంది. మీరు చేయాల్సిందల్లా అట్లా వచ్చినప్పుడు కొద్దిగా భుజానికి వేసుకొని బర్పింగ్ చేయటము, ఇట్లా రాకింగ్ మూమెంట్స్లో కొద్దిగా ఎత్తుకొని తిప్పటము, 1 or 2 డ్రాప్స్ ఉంటాయి, కొద్దిగా కులిమెక్స్ డిఎఫ్ అని ఇట్లా కొన్ని డ్రాప్స్ ఉంటాయి. ఆ డ్రాప్స్ వేస్తే కొద్దిగా కడుపులోంచి గాలి అది బయటికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోవటము. అంటే గాలి ఒకటే కాదు ఆ కోలిక్ కాదు, దట్స్ ఎ క్రాంకినెస్, దట్ ఇస్ నో డిఫరెంట్ రీజన్ వై పిల్లలు ఏడవాలని రీజన్ లేదు. వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి అట్లా గాలి ఉండిపోవటము. దట్ ఈస్ ఆల్సో భయపడాల్సింది ఏం కాదు, ఆటోమేటిక్గా 3 to 4 months అయితే సెటిల్ అయిపోతుంటుంది. రాత్రిపూట చంటి పిల్లల ఏడుపు వెనక కారణాలేంటి? ఉన్నట్టుండి రాత్రిపూట పడుకున్న పిల్లలు ఏడుస్తూ ఉంటారు, అంటే ముక్కు బ్లాక్ అయ్యి గాలి ఆడక ఏడుస్తూ ఉంటారు అనమాట. అండ్ ముక్కుకి చెవుకి ఒక ట్యూబ్, యూస్టేషన్ ట్యూబ్ అని ఉంటుంది. ఎప్పుడైతే ముక్కు బ్లాక్ అవుతుందో ఆ యూస్టేషన్ ట్యూబ్ కూడా బ్లాక్ అయిపోయి చెవు నొప్పితో కూడా ఏడుస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇట్లా చెవులు రుద్దుకోవటము అవన్నీ చేస్తూ ఉంటారు. దిస్ కాల్డ్ యాజ్ యూస్టేషన్ క్యాటర్ అంటాం అనమాట. సో ఇట్లాంటి పిల్లలకి ముక్కులో కొద్దిగా xylometazole డ్రాప్స్ ఉంటాయి. ఆ డ్రాప్స్ వేస్తే వన్స్ యూస్టేషన్ ట్యూబ్ ఓపెన్ అయిపోగానే ఆ చెవు నొప్పి కూడా తగ్గిపోతుంది. సో చెవులో డ్రాప్స్ అవసరం ఉండదు వాటికి. జ్వరంతో ఉన్న చంటి బిడ్డల ఏడుపును ఎలా మాన్పించాలి? పిల్లలు ఎవరైతే ఫీవర్ లేకుండా ఊరిని మామూలుగా ఏడుస్తుంటారో వాళ్ళకి మనం కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేస్తుంటాం. కానీ ఫీవర్తో ఏడుస్తున్నారంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఫీవర్ ఉండి చెవులు ఇట్లా రుద్దుకుంటున్నారు, ఇట్లా చేస్తున్నారంటే ASOM అంటాం, అంటే చెవు లోపల భాగంలో ఇన్ఫెక్షన్ ఉండి ఏడుస్తుంటారు. అట్లాంటప్పుడు అది ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. చంటి పిల్లల ఏడుపును ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి? ఎస్పెషలీ మనం 6 months to 12 months పిల్లల్లో మోషన్లో బ్లడ్గా ఫామ్ అవటము, విపరీతంగా ఉన్నటువంటి కాళ్ళు ముందుకు లాగేసుకొని ఏడవటము, పడుకొని కాళ్ళు ముడుచుకొని ఏడవటము, కొంతసేపు ఏడుస్తుంటారు, కొంతసేపు బాగా ఫ్రీగా ఉంటారు అనమాట. ఉన్నట్టుండి ఏడుస్తారు, మళ్ళీ ఫ్రీగా ఉంటారు. ఎస్పెషల్లీ మోషన్లో ఇట్లాంటి పిల్లల్లో కొద్దిగా బ్లడ్ రావటము, దీన్ని ఇంటుసెప్షన్ అంటాం. ఇది వన్ ఆఫ్ ది ఎమర్జెన్సీ కండిషన్ వేర్ మనము అక్యూట్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే పేగు ఇరుక్కుంటుంది అనమాట. యూజువల్గా ఇట్లా పేగులో పేగు ఇరుక్కున్నప్పుడు బాగా సివియర్ పెయిన్తో బాధపడతారు. ఒక్కోసారి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. అట్లా పేగులో పేగు బయటకు వచ్చేస్తే పెయిన్ సఫర్ అయిపోతుంది అనమాట. అట్లా ఫ్రీక్వెంట్గా వస్తుంటే అప్పుడు దానికి హైడ్రోస్టాటిక్ రిడక్షన్ అని లేకపోతే ఓపెన్ సర్జరీ అని ఇట్లా చేయాల్సి వస్తుంది. అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజ్ అనమాట. అంటే పిల్లలు ఇట్లా పడుకొని ఏడుస్తున్నారు, కొంతసేపు ఏడుస్తున్నారు, కొంతసేపు నార్మల్గా ఉన్నారు, ఏడ్చేటప్పుడు కాలు బాగా ముడుచుకుంటున్నారు అండ్ మోషన్లో బ్లడ్ పడుతుందంటే మాత్రం అది కొద్దిగా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఈ అబ్బాయిల్లో ఎస్పెషల్లీ ఉన్నట్టుండి ఏడిసే స్టార్ట్ చేస్తారు, మనకి తెలియదు ఏమవుతుందో అని చూసుకుంటే టార్షన్ ఆఫ్ టెస్టిస్, అంటే టెస్టికల్స్ కింద ఉన్నట్టుండి సైడ్కి తిరిగిపోవటము, పైకి వచ్చేసేయటము, వచ్చి బాగా సివియర్ పెయిన్ టెండర్నెస్ ఉంటుంది అనమాట, నొప్పి ఉంటుంది, కింద భాగంతో లావుగా వాచిపోతుంది అనమాట. సో అది ఎమర్జెన్సీగా ఆ చైల్డ్కి సర్జరీ చేయాలి. అట్లా సర్జరీ కానీ చేయకపోతే టెస్టిస్ ఒక్కోసారి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో టార్షన్ ఆఫ్ టెస్టిస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ఎక్సెసివ్ క్రై అనమాట. అది జాగ్రత్తగా గమనించాలి. పిల్లలు ఒక్కొక్కసారి ఫీవర్తో బాధపడుతూ విపరీతంగా క్రాంకీగా ఇరిటబుల్గా ఏడుస్తుంటారు, మెడలు ఇట్లా వాల్ చేస్తూ ఉంటారు, అసలు దేనికి కన్సోల్ కారు. ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ మెనింజైటిస్, అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ పిల్లలు ఎస్పెషలీ ఇట్లా సఫర్ అవుతూ ఉంటారు అనమాట. డిపెండింగ్ అపాన్ వాళ్ళని చూసిన తర్వాత ఇది నార్మల్ కండిషన్ ఆర్ ఇది ప్రాబ్లమాటిక్ కండిషన్ అనేది చూస్తుంటాం. ఇంకోటి సర్వసాధారణంగా మనం చూసేదంటే పిల్లలు ఎక్కువ ఏడుస్తూ ఒక్కొక్కసారి ఏడుపులో గుక్క ఆపేస్తారు. దీన్ని బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అంటాం అనమాట. ఉన్నట్టుండి ఏడ్చేసి గుక్కాపేసి నల్లగా అయిపోవటం ఆరు పాలిపోవటం, అట్లా తల్లిదండ్రులు వెంటనే బిడ్డని పరిగెత్తి తీసుకుని వస్తూ ఉంటారు. యూజువల్గా పిల్లలు 6 months 3 years పిల్లల్లో ఇట్లా ఎక్కువ ఏడ్చినప్పుడు గుక్క ఆపేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అది కంగారు పడాల్సింది కాదు. అట్లా ఉంటప్పుడు కొద్దిగా బిడ్డని మనం కొద్దిగా సైడ్కి తిప్పటము, ఒక ఫ్యూ మినిట్స్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు కాన్షియస్నెస్ రిగైన్ అయిపోతారనమాట. పసిబిడ్డ ఏడ్పు వెనుక ఆకలితో పాటు ఇంకా ఎన్ని కారణాలు ఉంటాయో, వాటిపై తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన అవసరమో, చంటి బిడ్డ ఏడ్పును ఎప్పుడు ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించి ఒక చిన్ని చిట్కా మీకోసం. మూత్రంలో మంటతో బాధపడుతున్నప్పుడు ఒక గ్లాస్ నీళ్లలో 1/2 teaspoon ఏలకుల పొడి కలుపుకుని తాగండి. మూత్రంలో మంట తగ్గుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.
మీ ఆరోగ్య సంజీవిని సుఖీ భవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.